ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం కొద్ది నిమిషాలు. ఈరోజు మన ధ్యానాంశము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనలు 69వ వచనాన్ని చదువుదాం. 69వ కీర్తన 9వ వచనం చదువుదాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా జీవించాడు. ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన చాలా అణుకువగా మెలకువగా తల్లిదండ్రుల దగ్గర జీవించాడు. 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు తాను ఎక్కడి నుండి వచ్చాడో, ఎవరి దగ్గర నుండి వచ్చాడో, ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పనిని ప్రారంభించాడు. ఆ పని ముగింపులో ఇంకొక 6 రోజులకి శిలువ బలియాగము కావించబడతానని ప్రభువుకి ముందే తెలుసు కాబట్టి ఆయన యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకి రావడం ఏంటి అనుకుంటున్నారా? యేసు ప్రభు చిన్న గ్రామంలో ఉంటాడని మీకు తెలుసు. నజరేతు, గలిలయ ప్రాంతం వాడు. మరి ముఖ్యంగా యెరూషలేముకు అతి సమీపంలో ఉండేటువంటి బేతనియకి ఎక్కువ సార్లు వస్తాడు. ఎందుకంటే బేతనియలో ప్రార్థన కొండ, ఆ ప్రార్థన కొండ కోసం ఆయన ఎక్కువగా ఆ కొండ మీదకి వెళ్ళి, ఒలీవల కొండ, ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటాడు కాబట్టి ఆయన ఎక్కువ సార్లు అక్కడికి వచ్చేవాడు. అయితే ఆయన ఇంకొక 6 months లో, 6 నెలలలో సిలువ వేయబడతాడు. అనగా బహుదూర ప్రయాణాలు చేయడం మొదలెట్టాడు. ఈ మధ్యకాలంలో యెరూషలేముకి రాలేదు. కానీ ఓ రోజు యేసు ప్రభు తన శిష్యులతో మనం ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, తాను వెడలిపోవలసిన సమయము ఆసన్నమైందని ఎరిగి శిష్యులతో చెప్పాడు. మనం యెరూషలేము వెళ్తాం, అక్కడ నన్ను ప్రధాన యాజకులు, పెద్దలు నన్ను అరెస్ట్ చేస్తారు. మనిషి కుమారుడు చనిపోతాడు, కానీ 3వ దినాన్ని లేస్తాడు. ఆ తర్వాత మనం ఈ భూమి మీద కలుసుకోం. ఈ గొప్ప బలియాగం మనం చేయాలి కాబట్టి మనం యెరూషలేము వెళ్దామని చెప్పారు. శిష్యులు చాలా కంగారు పడ్డారు. అయినా యేసు ప్రభు చెప్పింది చేయాలి కనుక వారు యెరూషలేము ప్రయాణం కట్టారు. యెరూషలేములోకి ఎంటర్ అవుతాడన్న సంగతి యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి జనులందరికీ ముందుగానే ఒక ప్రకటన వెళ్ళిపోయింది. యేసు ప్రభువు వస్తున్నాడట అని. ప్రజలందరూ చాలా చక్కగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు గురించి ఇప్పటికే చాలా విషయాలు వినటం మొదలెట్టారు. యేసు ప్రభు కార్యాలు, అద్భుతాలు, ఆయన నీళ్ల మీద నడిచినది, రోగులను బాగు చేయడం, కుష్ఠవ్యాధి గల వారిని బాగు చేయడం, సమరయ స్త్రీని రక్షించడం, సమరయ ప్రాంతం అంతా రక్షణ పొందడం, వేలకు వేల మంది యేసుక్రీస్తుని వెంబడించడం, ఈ విషయాలన్నీ కూడా గ్రహించినటువంటి ప్రజలు యేసుక్రీస్తును చూడాలని చాలా ఆశగా ఉన్నారు. యెరూషలేము పట్టణస్థులు, యెరూషలేము పట్టణస్థులే కాకుండా యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఆ పట్టణానికి అప్పటికే చుట్టుప్రక్కల ఉన్న రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చిన ప్రజలు, యూదులందరూ కూడా యెరూషలేము నిండిపోయారు. పట్టణం అంతా చాలా క్రిక్కిరిసిపోయింది. ఎందుకంటే యూదులకి ఒక పండుగ, ప్రాముఖ్యమైన పండుగ ఉంది. దాని పేరు పస్కా. ఈ పస్కాను ఆచరించడానికి యూదులు, ఇశ్రాయేలు జనాంగం అందరూ అక్కడ చేరుకున్నారు. ఈ పస్కాను ఆనుకుని పర్ణశాలల పండుగ కూడా వారు చేస్తారు. ఈ రెండు పండుగలకి రెండు అర్థాలు ఉన్నాయి. పస్కా ఏమో ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు ఆ బంధకాల నుండి విడుదల పొందటానికి ఒక గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధరములకు పూసినటువంటి సంఘటన, అది ఒక పండుగ. అందుకే దాన్ని పస్కా రోజున ప్రతి ఇంటికి ఒక గొర్రెను వధించి ఆ రక్తమును ఒలికించి దాని మాంసమును వండుకొని కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తూ వారు ఆ పండుగలో ఒక చేదు కూరలు కలుపుకొని, మన ఉగాదికి చేశారే అలాంటి చేదు కూరలు కలుపుకొని రొట్టెలు తింటూ ఉంటారు. పిల్లలు అడుగుతారు, డాడీ మమ్మీ ఏదైనా మంచి స్వీట్ చేస్తే బాగుండేది కదా, చేదు కూరలు చేశారేంటి అని అడుగుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, నాయనా ఈ గొర్రెను వధించడము, ఈ యొక్క అనుభవం అంతా ఒకప్పుడు మన జీవితంలో చేదు అనుభవం రా. మనం 400 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాము. మన దేవుడు అక్కడి నుండి మనల్ని విడిపించాడు. ఆ విడిపించే రోజున ఒక గొర్రె పిల్లను వధించి రక్తం చిందించాం. ఆ రక్తం పూయడం మూలాన మరణదూత మనలను దాటిపోయింది. కాబట్టి ఇది పండుగ జరిగించుకోవాలని మన దేవుడు సెలవిచ్చాడని, ఎప్పుడో జరిగిన సంఘటనను తన తరువాత తరం వారికి బోధించడానికి ఈ పండుగను ఆచరించమని దేవుడు చెప్పాడు. దాన్ని ఆచరించడానికి ఇశ్రాయేలు వచ్చారు. దీన్ని ఆనుకునే పర్ణశాలల పండుగ కూడా ఉంటుంది. ఈ పర్ణశాల పండుగ ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. వారికి సరైన గుడారము గాని, సరైన ఇల్లు గాని, సరి అయినటువంటి పట్టణము గాని, గృహాలు గాని లేవు. వారు ఎక్కడైనా నివాసం ఉండాల్సి వస్తే వాళ్ళు ఏం చేసేవారంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని కొమ్మలు, చెట్లని నరుకొని వచ్చి ఒక పర్మనెంట్ టెంపరీ షెడ్ లాగా వేసుకొని దాని క్రింద కాలం గడిపేవారు. ఎందుకంటే దేవుడు ఇక్కడ నుండి మళ్ళా బయలుదేరండి అని ఎప్పుడు చెప్తాడో తెలియదు కాబట్టి టెంపరీ షెడ్స్ వేసుకునేవారు, పూరి పాకలు వేసుకునేవారు. ఆ విధంగా 40 సంవత్సరాలు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తారు. అయితే వారు ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే దానిని కూడా మీరు ఒక పండుగ జరిగించండి అని చెప్పారు. అందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఆ రోజు అరణ్యంలో ఏ విధంగా చెట్టు కొమ్మలన్నీ నరుక్కొని వచ్చి చిన్న గుడారాలు వేసుకొని అందులో ఉన్నట్లుగా ఒక 7 దినాలు ఆ విధంగా చిన్న చిన్న హట్స్ వేసుకుంటారు ఊరి బయటకు వెళ్ళి. అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అడుగుతారు, డాడీ మమ్మీ ఏంటిది, మనం ఇళ్ళని వదిలిపెట్టి, మన బెడ్రూమ్ వదిలిపెట్టి, ఏసీలు వదిలిపెట్టి, డీసీలు వదిలిపెట్టి మనం ఏంటి ఇక్కడికి వచ్చాం, ఈ చెట్ల కింద, పొట్ల కింద, ఆకుల కింద ఏంటి? ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలు కొమ్మలు పట్టుకున్నారు కదా, ఆ కొమ్మలకు గుర్తదే. ఆ చిన్న చిన్న హట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు అడిగినప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, మనము 40 సంవత్సరాలు దేవుని చేత అరణ్యంలో ప్రయాణంలో నడిపించబడ్డాం, దేవుడు మనందరికి సహాయం చేస్తాడని ఆ జరిగిన వృత్తాంతమంతా చెప్పడం కోసం ఆ పండుగ చేయమన్నారు. కాబట్టి ఈ 2 పండుగలు చేయడానికి ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములోనికి వచ్చున్నారు. ఎక్కడెక్కడ వారందరూ కూడా అక్కడికి చేరుకోవాలి. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పండుగలు జరిగించడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళందరూ కూడా ఇంకొక ఇంట్రెస్ట్ వీళ్ళకి ఒకటి ఉంది. అదేంటంటే అప్పటికే యేసుక్రీస్తుని గురించి చాలా గొప్ప విషయాలు వింటున్నటువంటి ఈ ప్రజలు ఈ పండుగకు యేసుక్రీస్తు యూదుడు కాబట్టి తప్పనిసరిగా వస్తాడు, ఆ యేసయ్యను గురించి వింటున్నవన్నీ కూడా కళ్ళారా చూచి తరించాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అందుకే యేసు ప్రభు వస్తాడా రాడా అనే డిస్కషన్
డిస్కషన్ కూడా చాలా సార్లు జరిగింది. మీరు ప్రతి సువార్త 4 సువార్తలు ఉన్నాయి కదా, ఈ 4 సువార్తలలో చివరి 5-6 అధ్యాయాలు కనుక చదివితే మీకు నేను చెప్పేవన్నీ అందులో ఉంటాయి. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, వస్తారా, యేసయ్య వస్తాడా లేదా, వస్తే ఎలా వస్తాడు, ఎటొస్తాడు అని. అసలు ఈ పండగకు వస్తే ఆయన అరెస్ట్ చేస్తారేమో అని కొందరు ప్రధాన యాజకులు వీళ్ళందరేమో ఈసారి యేసు ప్రభు అంతు తేల్చాలి, ఎందుకంటే ఇతను ప్రబలిపోతున్నాడు, జనమంతా ఇతనితో వెళ్ళిపోతున్నారు, రోమీలు ఇప్పుడు మన మీదికి వస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దే ఆర్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద రోమన్ గవర్నమెంట్. రోమా ప్రభుత్వం వారికి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈయనకి ఓటింగ్ చేస్తే ఇక మన ప్రభుత్వం ఖాళీ అయిపోతుంది. ఇతనేమో రోమా ప్రభుత్వాన్ని ఒప్పుకోడు కనుక రోమీలు వచ్చి మనల్ని హతమారుస్తారని ఈ యొక్క మత పెద్దలు, ఇశ్రాయేలు నాయకులు, పెద్దలందరూ ఆలోచించింది ఏంటంటే ఈ పండుగలో ఎట్లయినా సరే యేసు క్రీస్తు అనే వాడిని చంపేసేయాలని ఒక ప్రకటన ప్లాన్లు జరుగుతున్నాయి. ఈ 2 ప్లాన్లు జరుగుతున్నందువలన ప్రజలందరూ కూడా చాలా ఈగర్లీ యేసయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఎవరిని ఏమి చూసినా ఏమి చేసినా ఆయన పని మీద ఆయన రావాలి కాబట్టి ఆయన యెరూషలేమునకు ప్రయాణం కట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యెరూషలేముకు సమీపించగానే అందరికి తెలిసిపోయింది, యేసు ప్రభు చుట్టూ చేరిపోయారు. యేసు ప్రభు అప్పటికే ఒక చిన్న గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఈ కొమ్మలన్నీ, చెట్టు కొమ్మలన్నీ పొలాల్లో నరుక్కొని వస్తున్నారు కదా, ఈ కొమ్మలన్నీ పట్టుకొని వచ్చి దావీదు రాజుకు జయము అని చెప్పి ఆ యేసుక్రీస్తుని యెరూషలేము పట్టణంలోనికి తీసుకొని వెళ్ళారు జయోత్సాహంతో. ప్రజలందరూ కోలాహలంగా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కొందరికేమో లోపల మండిపోతూ ఉన్నారు ఈ యేసుక్రీస్తు పరిస్థితిని చూసి. అయితే యేసుక్రీస్తు వారు ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ యేసయ్య ఏం చేశాడో తెలుసా, యెరూషలేము లోపలికి రాగానే ఆయన నేరుగా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఈ దేవాలయంలో ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము, అకృత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ మనీ, కరెన్సీ ఏమంటారు దాన్ని, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఇతర దేశం నుంచి వచ్చిన డబ్బుని ఈ దేశంలో డబ్బుకి మార్చేటువంటి దాన్ని ఏమంటారు, అదేనా ఏమంటారు దాన్ని, మీరు ఏదో చెప్తున్నారా? మనీ ఎక్స్చేంజ్. అది దట్స్ గుడ్, అది మంచి మాట. ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్, దానికి కమిషన్ కదా. నేను ఎంత ఇస్తే అంత ఇస్తాను, దీనికి కమిషన్. ఈ కమిషన్ బేసిక్ బిజినెస్ టెంపుల్లో జరుగుతుంది. అండ్ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు బలి అర్పించాలి కాబట్టి బలికి సంబంధించిన గొర్రెలు, మేకలు, గొడ్లు, పావురాళ్ళు, గువ్వలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఈ బిజినెస్ అంతా అక్కడ జరుగుతూ ఉంటే ప్రభుకి చాలా కోపం వేసింది. ఆ రోజు ఏం చేశాడంటే ఒక తాడు తీసుకొని దాన్ని కొరడాలాగా చేసి అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరినీ దాన్ని దీన్ని కొట్టేస్తున్నాడు. యేసు ప్రభు ఏంటి, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు కదా. యేసు ప్రభు అంటే అసలు మనకు తెలిసిందే కదా. కానీ ఈరోజు కోపామయుడు కూడా, కృపామయుడు కాస్త కోపిష్ఠైపోయాడు. ఏమిటి యేసు ప్రభు వారు ఎంత కోపంగా ఉన్నాడు, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరి మాట వినలేదు, అందరిని కొట్టేస్తున్నాడు. ఆ టెంపుల్లో ఉన్నటువంటి బల్లలన్నీ, ఆ మనీ మార్చే బల్లలన్నీ తీసి పడేశారు. పావురాలు ఎక్కడైతే కట్టేశారో అవన్నీ వదిలేసేసాడు. ఆ గొర్రెలు, మేకలు వదిలేసేస్తున్నాడు. అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమే కానీ దానిని మీరు దొంగల గుహగా చేశారు అని యేసు ప్రభు చాలా కోప్పడ్డాడు. ప్రజలందరికీ మర్చిపోయింది. అందరూ సంతోషంగా ఉన్న సిచ్యువేషన్ కాస్త సీరియస్ గా మారిపోయింది. ఎవరేం చేయలేకపోతున్నారు. యేసు ప్రభు వెంటనే మరలా తిరిగి బేతనీకి వెళ్ళిపోయాడు.
ఈ పరిస్థితిని చూసినప్పుడు అందరికి ఆశ్చర్యమైపోయింది. ఏమిటి యేసు ప్రభువుకి ఎందుకు అసలు ఈ దేవాలయంతో ఏం పని? ఈ దేవాలయం గురించి ఆయన ఎందుకు ఇలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు? ఈ దేవాలయం గురించి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? మేమందరం ప్రధాన యాజకులు లేమా? మేము పాస్టర్లకు లేమా? మేము నాయకులుగా లేమా? మేము ఈ గుళ్ళో పనిచేయడం లేదా? మేము ఈ గుళ్ళో ఉన్నటువంటి నాయకులు పెద్దలు లేరా? ఎందుకు ఈ విధంగా వీళ్ళందరూ యేసు ప్రభు ఇదంతా పట్టించుకుంటున్నాడు అని ఆశ్చర్యపోతున్నాను. నేను కూడా ఇదే ప్రశ్న వేసుకున్నాను. ఏమిటి యేసు ప్రభు వారు ఎందుకు దేవాలయంలో ఇలాగా జరిగించాడు? దేవాలయానికి యేసు ప్రభుకి ఏమి సంబంధం? యేసు ప్రభు ఏదో సువార్త ప్రకటించుకుని ఆత్మను రక్షించుకుని ఆయన వాటికి ఆయన వెళ్ళిపోవాలి కదా. ఆల్రెడీ ఎప్పుడో సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం, ఎవరో పెద్దలు నిర్మించినటువంటి దేవాలయంతో ఆయనకి ఏం పని? ఆయన కూడా ఒక యూదుడే కాబట్టి టైం టు టైం ఆయన గుడికి వెళ్ళి ఆయన పని ఏదో ఆయన చేసుకొని వెళ్లాల్సింది. ఈ టెంపుల్లో జరుగుతున్న విషయాన్ని ఎందుకు ఇలా పట్టించుకున్నాడు యేసు ప్రభు అని ప్రశ్నిస్తున్నప్పుడు నాకు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం కనబడింది. మనం చదువుకున్నాం 69వ కీర్తన 9వ వచనములో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఇది భక్తుడైనటువంటి దావీదును దేవుడు ప్రేరేపించి యేసుక్రీస్తు ద్వారా జరిగే సంఘటనను దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడింది. అంటే ఇప్పుడు ఇంటిని కూర్చిన ఆసక్తి భక్షించుచున్నది ఎవరిని? దావీదును కాదు, యేసుక్రీస్తు వారిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ఇలాంటి పని జరిగిస్తాడన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకు బయలుపరచడం ద్వారా ఆ ప్రవచనాన్ని ప్రవచించాడు. అంటే ఇప్పుడు ఈ ప్రవచన సారం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారిని ఇప్పుడు భక్షిస్తున్నారంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభుని ఎవరు భక్షిస్తున్నారు? ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉందట, ఒక ఆసక్తి ఉందట. ఆ ఆసక్తి ఏం చేస్తుందంటే తనను భక్షిస్తుంది. ఆ ఆసక్తి ఏం చేస్తుందంటే తనను తినేస్తుంది. తనలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే తనను నడిపిస్తుంది. అందుకనే ఆయన ఎక్కడ ఉన్నా సరే పిల్లల్ని సాయంకాలానికి బండి మీద తీసుకెళ్లి గుళ్ళో కూర్చోబెడతాడు. ఆయనలో ఉన్న ఆసక్తి ఆయన ఏం చేస్తుంది? భక్షిస్తుంది. సపోజ్ నేను పాస్టర్ గారిని కాబట్టి ప్రతి ఆదివారం వచ్చేసరికి ఏదో ప్రసంగం చేయాలి కదా. కాబట్టి ఈ ప్రసంగం కోసం నేను ఏమైపోతాను తెలుసా? ఈ ప్రసంగం నన్ను భక్షిస్తూ ఉంటుంది, బాగా భక్షిస్తుందంట. అమ్మగారు ఇక్కడ సాక్షి చెబుతుంది. సో నేను ఆదివారం ప్రసంగం సిద్ధపడటానికి దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ఆలోచనలో ఉంటాను. అదే నన్ను భక్షిస్తుంటుంది, అది నన్ను నడిపిస్తుంటుంది, అది నా థాట్స్ లోకి వస్తుంటుంది. నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను, దానికి సంబంధించిన బుక్ తీసుకొచ్చాడు పడేసుకుంటాను. నిద్రపోతూ మెలకు రాగానే ఆ బుక్ తీసి చదువుతూ ఉంటాను. అందుకని ఇప్పుడు సపరేట్ గా నాకు టేబుల్ లేదు, నా మంచం మీద అన్ని పెట్టేసుకుని లాభం లేదు. ఇవి నన్ను తినేస్తాను. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ అది. నేను ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుని దగ్గర తెలుసుకోవాలి, నా ప్రజలకు బోధించాలి, దేవుని ప్రజలకు మంచి వర్తమానం అందించాలి. ఇది అది నన్ను భక్షిస్తూ ఉంటుంది. అలాగే పాటలు పాడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ పాటలు వాళ్ళని భక్షిస్తూ ఉంటాయి. వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళ ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని ఏం చేస్తుందంటే అది వారిని భక్షిస్తుంటుంది. నా యేసయ్యకి ఏం భక్షిస్తుందంటే ఇంటిని గుర్చిన ఆసక్తి యేసయ్యను భక్షిస్తుందట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే ఏ ఇల్లు? ఆయన అసలు ఇల్లు లేదు కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను యేసు ప్రభుకి ఇల్లే లేదు. కానీ యేసు ప్రభు ఒక ఇంటిని గురించి ఆసక్తిగా ఉన్నాడు. ఒక ఇంటిని గురించి ఆ ఆలోచన ఆయన్ని భక్షిస్తుంది, ఆ ఇంట్రెస్ట్ ఆయన్ని భక్షిస్తుంది, ఆ యొక్క ఎంతూసియాసం ఆయన్ని ఎంతగానో నడిపిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఏమిటి ఆ ఆసక్తి? ఆ ఇల్లు ఎక్కడ ఉంది అని ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు దేవుని మందిరము నా ఇల్లు, దేవుని మందిరము నా దేవుని ఇల్లు అంటున్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి సువార్త
2వ అధ్యాయము 16వ వచనములో, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. నా తండ్రి ఇల్లు. చెప్పండి, అందరూ చదవండి. ఏ ఇల్లు అది? దిస్ ఇస్ మై ఫాదర్స్ హౌస్. ఇది నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారముగా మార్చారు అని బాధపడుతున్నాడు. సో దేవుని మందిరాన్ని యేసు ప్రభు ఏం ఫీల్ అవుతున్నాడు చెప్పండి? అది దేవుని యొక్క ఇల్లు. దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు, యేసు క్రీస్తు యొక్క తండ్రి ఇంటిగా ఆయన ఆలోచిస్తున్నాడు. ఎస్, ఆ ఇంటిని గుర్చిన ఆసక్తి ఆయనను భక్షిస్తోంది. అనగా దేవుని మందిరమును గుర్చిన ఆసక్తి, దేవుని మందిరమును గుర్చిన ఆలోచన, దేవుని మందిరమును గుర్చినటువంటి నడిపింపు, దేవుని మందిరమును గుర్చినటువంటి ఆ ఉద్దేశాలన్నీ కూడా ఆయనను భక్షిస్తున్నవి. అనగా యేసుక్రీస్తు వారు నిత్యము దేవుని మందిరమును గురించి, నా యొక్క తండ్రి ఇల్లు, ఆ తండ్రి ఇల్లు బాగుండాలి, ఆ తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. సో ప్రియ స్నేహితులారా, ఈ మాట నేను చదువుతున్నప్పుడు అసలు యేసు ప్రభు వారు ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళారు అనే ప్రశ్నిస్తున్నాను. సో ఆ ప్రశ్నకి నాకు జవాబుగా 5 సార్లు దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా నేను బైబిల్లో చూడగలిగాను. అవి మీకు షేర్ చేసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. ఫస్ట్ టైం చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. The book of Luke 2:27-28. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయం, అనగా యేసు క్రీస్తు విషయమై జరిపించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళారు. చాలండి, యేసు క్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళాడట. యూదులందరికీ ఒక ఆచారం, ఒక పద్ధతి, ఒక నియమం ఉంది. దేవుడు తన ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. అదేంటంటే, ప్రతి మగపిల్లవాడు గాని ఆడపిల్ల గాని ఎవరికైనా జన్మించినప్పుడు 8వ దినాన దేవాలయానికి వచ్చి వారి దేవుని సన్నిధిలో వారికి దేవునికి ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేయించుకోవాలి. ఆ విధంగా యేసు ప్రభు వారు తన 8వ దినమున దేవాలయమునకు తీసుకొని రాబడ్డాడు. దేవాలయానికి వచ్చాడా, దేవాలయానికి తీసుకొని రాబడ్డాడా? చెప్పండి. 8వ రోజు పిల్లోడు కదా, ఆయన వచ్చేసి ఉంటాడా? నో. ఎలా వచ్చాడు యేసు ప్రభు వారు దేవాలయానికి? ఎలా వచ్చింటాడు చెప్పండి? చెప్పొచ్చు కదండి. యేసు ప్రభు 8వ నెల పిల్లోడు, 8వ రోజు. చెప్పండి, తీసుకొని రాబడ్డాడా, వచ్చేసాడా? అలా చెప్పండి. నాకు కొంచెం వెనకడు కూడా చెప్పండి. చెప్పండి, యేసు ప్రభు వారు దేవాలయానికి వచ్చాడా, తీసుకొని రాబడ్డాడా? ఎస్. ఇది నేను అంటున్నాను, పేరెంట్స్ తో మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, యేసు క్రీస్తు వారిని బాలుడుగా ఉన్నప్పుడే, యేసు ప్రభు వారిని పసికందుగా ఉన్నప్పుడే 8వ దినమున దేవాలయమునకు తీసుకొని వచ్చినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అనగా బాల్యం నుండి కూడా దేవుని మందిరములో పెరుగుతున్నటువంటి యేసు క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది తల్లిదండ్రులను మనం చూస్తాం. పిల్లలు పుట్టగానే ఎక్కడికో తీసుకొని వెళ్ళి, కొంతమంది అగ్నిని దాటించేవారు కొందరు, కొంతమంది అంతరం వేయించేవాడు కొందరు, మరి కొందరు మంత్రాలు వేయించేవాడు కొందరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ప్రియులారా, పిల్లలను దేవుని మందిరానికి తీసుకొని రాకుండా చిన్న బిడ్డలండి, అమ్మ చేతికి రావట్లేదు, చిన్నపిల్లడండి, ఏడిపిస్తున్నాడండి, ఏడిపిస్తున్నాడు, ఏసై కూడా ఏడిపించుంటాడు, చిన్నపిల్లడు కదా, అయినా గుడికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా ప్రియులారా, యూదులందరికీ యెరూషలేమునకు రావడం ప్రతి సంవత్సరానికి 3 సార్లు వస్తారు. 3 సంవత్సరాలు దేవాలయానికి తీసుకుని వస్తారు. సంవత్సరంలో 3 సార్లు దేవాలయంలో ఫ్యామిలీస్ అన్ని రావాలి. ఆ విధంగా యేసు ప్రభు వారు చూసినట్టు సంవత్సరానికి 3 సార్లు తల్లిదండ్రుల చేత తీసుకుని రావడమైనటువంటి వాడిగా ఉన్నాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడే దేవాలయంలో మీ బిడ్డలను పెంచండి. గమనించండి, బైబిల్లో అనేక మంది చిన్న చిన్న పిల్లలను దేవాలయానికి తీసుకుని వచ్చినటువంటి తల్లిదండ్రులు. హన్న పిల్లవాడు పాలు విడిచిన వెంటనే దేవాలయంలో తీసుకుని వచ్చి దేవాలయంలో వదిలేసి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఉన్నతమైన స్థితికి ఎదిగాడు. మీ పిల్లలను దేవాలయంలో తీసుకుని రాకుండా, మీ పిల్లలను దేవాలయంలో పెంచకుండా, మీ పిల్లలను బడిలో గుడిలో ఎక్కడో మా వాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని చాలా గ్రేట్ గా చెప్పుకుంటాం.
కానీ వాడు చివరికి దేవునిలో ఉండడు. వాడు పూర్తిగా మీకు వ్యతిరేకముగా ఉంటూనే ఉంటాడు. తర్వాత మీరు తలపట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు తల్లిదండ్రులు బాల్యంలోనే బిడ్డలు యేసుక్రీస్తుని తీసుకొని వచ్చారు. అండ్ సెకండ్ పాయింట్, దేవుని వాక్యంలో రెండవసారి యేసు ప్రభు తల్లిదండ్రులతోటి మరలా వచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనములో ఆయన కనబడనందున వెలుగుచు యెరూషలేముకు వచ్చారు. తర్వాత ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవాలయములో, చెప్పండి ఎక్కడ? ఈ కొట్లో. ఏంటండి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంట? ఇంటర్నెట్ పాయింట్ అన్న ఎక్కడ ఉన్నాడండి యేసు ప్రభు వారు? చెప్పలేదు. నేను ఏదో అంటున్నాను, మీరు దానికి చెప్పలేండి. దేవాలయంలో ఉన్నాడు, ఇంటర్నెట్ పాయింట్ లో ఉన్నాడు. వీడియో గేమ్ ఆడుతున్నాడో, బోధనలు తెచ్చుకుంటున్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వయసు ఎంతో తెలుసా? మీరు ఒక 4 వచనాలు పైకి చదవండి. 12వ ఏట యేసు ప్రభు వారు ఎన్నో సంవత్సరంలో వచ్చాడు తెలుసు దేవాలయానికి? తన 12వ ఏట. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు దేవాలయానికి వచ్చాడు. అంటే సంవత్సరానికి 3 సార్లు వచ్చాడు. 12వ ఏట ఒక పెక్యులర్ క్యారెక్టర్ ని ఆయనలో నుంచి మనం చూడగలుగుతూ ఉన్నాం. 12వ సంవత్సరం వచ్చేసరికి, ఆ ఏజ్ వచ్చేసరికి బోధకులతో మాట్లాడేంత నాలెడ్జ్ సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎదిగాడంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది. దేవుని గూర్చిన విషయాలు నేర్చుకుంటూ, దేవుని మందిరానికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ, దేవుని మందిరంలో కూర్చొని, దేవుని మందిర సహవాసం కలిగి ఉండి, దేవుని బోధకులతో కూర్చొని 12 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు కనీసం పాస్టర్ గారికి వందనాలు చెప్పడం కూడా నేర్పల తల్లిదండ్రులు. 12 ఏళ్ళు ఎందుకు నేను గమనిస్తుంటాను కదా. నేను ఏడా ఉంటాను, గేట్లో నుంచి ఎంటర్ అవుతాను, పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడు అని నక్కినట్టు వెళ్ళిపోతాను. 15 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు కూడా కనీసం పలకరించకుండా పక్కకి వెళ్ళిపోతున్నారు. ఏమి నేర్పుతున్నామో మనం తల్లిదండ్రులు? కనీసం మర్యాద, ట్వీట్ చేయటం. కనబడిన వ్యక్తిని చూసి పారిపోయేది క్రైస్తవుడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనకు పెద్దలు కానీ, నాయకులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా కనబడినప్పుడు హలో చెప్పడం, హాయ్ అనడం, ప్రైజ్ లార్డ్ చెప్పడం, దేవుని బిడ్డలైతే వందనాలు చెప్పడం, ముందుగా అది అలా పలకరించడం చాలా మంచిది. మన పిల్లలకు దాన్ని నేర్పించాలి. కారణం ఏంటో తెలుసా? ముందు వీళ్ళకే లేదు, వీళ్ళకి పోవడంత గర్వం. మనకి గర్వం, మనం ఇంకొకరికి చెయ్యేస్తాం, మనం ఇంకొకరికి వందనాలు చెప్పాం, మనం ఇంకొకరిని గౌరవించాం. ఏంటంటే ఆడు ఉద్యోగస్తుడు, నేను ఉద్యోగస్తుడు, ఆడికి సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తున్నాడు. మన జీన్సే మన పిల్లలకి. ప్రియ స్నేహితులారా, 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు బోధకుల దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తూ, వాక్యం నేర్చుకుంటూ, వాక్యములో ఏముంది, ఆ వాక్యంలో సారాన్ని బయటకు తీస్తూ, క్వశ్చనింగ్ చేస్తూ, ఆ యొక్క బోధకులే ఆశ్చర్యపోయే రీతిగా 12 ఏళ్ల యేసుక్రీస్తు వారు ఎదిగిపోయాడు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసుక్రీస్తు వారు తన తండ్రి పని మీద వచ్చి, తన తండ్రి యొక్క గృహమైన, తన తండ్రి నివాసమైన దేవాలయం చుట్టూ తిరుగుతూ, దేవాలయంలోకి వెళుతూ, దేవాలయంలో కూర్చుంటూ, దేవునికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆ యొక్క దేవుని మందిరానికి సంబంధించిన విషయాలలో ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, మన పిల్లలను మనమే చెడగొట్టామని గుర్తించాలి. మన పిల్లల్ని ఎవరితో సంబంధం లేకుండా పెంచాం. మన పిల్లల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పెంచాం. మా మదర్ తప్పు చేశారు కొంతకాలం, మా తల్లి కూడా అలాగే తప్పు చేశారు. మేము చిన్నప్పుడు సెలవులకు వస్తే బయటికి వెళ్ళడానికి లేదు, అందరూ లోపల ఉండాలి. గడి ఆవిడకేమో బీపీ, అరవకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలం కదా, ఎంతసేపు అని లోపల కూర్చోవాలి చెప్పండి. చచ్చేవరు నాయన అనుకోని ఆ నీరసంతో ఎవరి వాడికి నిద్రవుతుంది. మంచం కింద ఒకటి, మంచం పైన ఒకటి, ఆడొకటి, ఏడొకటి. అందులో తక్కువ మంది లేవు, మేమే 7 మంది. ఎండలో వెళ్ళటానికి లేదు. కొన్ని మంచి పనులే, ఎండలో వెళితే అనారోగ్యాలు వస్తాయి, దానికి సంబంధించి మళ్ళా ఏదో నానా బాధలు పడాలి కాబట్టి ఎందుకు ఇది కష్టం అంతా ఎందుకు అనుకున్నాయి.
జాగ్రత్త చేయడం మంచిదే. దానిలో కొంత సైకలాజికల్ గా మనము మన పిల్లలను ఇతరులతో సంబంధాలు పెంచుకోకుండా మనము పనిచేస్తూ ఉన్నాం. ఇతరులతో సంబంధాలు సరైనటువంటి రిలేషన్షిప్ డెవలప్మెంట్ కాకపోతే మన పిల్లలు సరిగా ఎదగరు. యేసు ప్రభు వారిని ఆ యొక్క 12 ఏళ్ల వయసులో బోధకులతో కూర్చొని మాట్లాడే అంత ఆ అవకాశమును తల్లిదండ్రులు ఇచ్చినారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేకాదు ఆ పిల్లవాడు కూడా నేను నా తండ్రి పనుల మీద ఉండవలసిందని దేవుని పనిని గురించిన ఆసక్తి కలిగినటువంటి బిడ్డగా ఉన్నట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు క్రీస్తు వారు చిన్న పిల్లవాడిగా దేవాలయమునకు తీసుకొని రాబడ్డాడు. 12 ఏళ్ల వయసులోకి వచ్చేసరికి ఎంత ఎదిగిపోయాడంటే బోధకులతో మాట్లాడి అంత నాలెడ్జ్ పెరిగిపోయాడు. మూడవదిగా యేసు క్రీస్తు వారు మరొకసారి దేవాలయంలో కనబడతాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనములో గమనించినట్లయితే 15 నుండి 17వ వచనములో మనం ఇంతకు ముందు చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 15-17 వచనాలు చదువుదాం. కొరడాలు చేసి ముందుకు వెళ్ళిపోయి త్వరగా ముందుకు వెళ్ళిపోండి. ఆయన దేవాలయంలోనికి వెళ్ళి యేసు ప్రభు శిష్యులు యేసు క్రీస్తు వారి గురించి ఒక అవగాహనలోకి వచ్చారు. యేసు ప్రభు ఇక్కడ సుమారు 30 సంవత్సరాలు దాటిన తర్వాత చర్చిలో కనపడ్డాడు. ఇక్కడ అంటే మధ్యలో చర్చికి పోలేదని కాదు. యూదుల ఆచార ప్రకారం సంవత్సరానికి ఎన్నిసార్లు యెరూషలేము వెళ్ళాలి చెప్పండి? 3 సార్లు యెరూషలేముకు వెళ్ళాలి. అందు మాత్రం కాకుండా ఎక్కడెక్కడైతే సునగోగ్స్ అంటారు, ఈ సునగోగ్స్ అనేటువంటి చర్చెస్ కి చిన్న స్మాల్ చర్చెస్ ఉంటాయి. అవే ప్రేయర్ సెల్స్. అక్కడ అటెండ్ అవుతూ ఉండాలి. ప్రతి విశ్రాంతి దినం అక్కడ అటెండ్ అవుతూ ఉండాలి. దూరంగా ఉంటే యెరూషలేములో ఉంటే యెరూషలేములో అటెండ్ అవ్వాలి. అయితే సంవత్సరానికి 3 సార్లు దేవాలయంలోకి యెరూషలేములకు రావాలి. అయితే ఇక్కడ 30వ సంవత్సరము వయసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు సేవ ప్రారంభించిన తొలి దినాలని అక్కడ వ్రాయబడి ఉన్నవి. తొలి దినాలలో మొట్టమొదట ఆశ్చర్యకార్యం ఏమిటంటే నీటిని ద్రాక్షరసముగా మార్చడం. అది అయిపోయిన తరువాత యేసు క్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళాడని వ్రాయబడింది. అనగా యేసు క్రీస్తు వారు 30 సంవత్సరాల వయసులో సేవ ప్రారంభించాడు. 30 సంవత్సరాల సేవ ప్రారంభించినటువంటి వయసులో ఫస్ట్ టైం హీ ఎంటర్ ఇంటు ద టెంపుల్. దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ దేవాలయం మొత్తాన్ని కూడా శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఆ దేవాలయంలో జరిగేటువంటి వ్యాపారాలు, ఆ దేవాలయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఆ దేవాలయంలో జరుగుతున్న కమిషన్ బేసిక్ బిజినెస్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే వాటన్నిటినీ కూడా పారద్రోలి నా మందిరం అంటే మీరేమనుకుంటున్నారు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఉండాలి అని యేసు ప్రభు వారు దాన్ని ఒక రిఫార్మ్ చేసినట్లుగా, ఒక రిఫార్మర్ గా, ఒక రిఫర్మేషన్ చేసినటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తను 30వ సంవత్సరం ఏజ్ లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవాలయానికి వచ్చి దేవాలయమును గురించిన మంట, దేవాలయమును గురించినటువంటి ఆసక్తి, నా దేవాలయమును గురించినటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ మందిరాన్ని గురించినటువంటి ఇంట్రెస్ట్ ఏమిటంటే నా మందిరము పవిత్రంగా ఉండాలి, నా మందిరము పరిశుద్ధంగా ఉండాలి, నా మందిరము మంచిగా ఉండాలి, నా మందిరంలో ప్రార్థన జరగాలి, నా మందిరంలో ఇలాంటి వ్యాపారాలు జరగకూడదు, నా మందిరంలో ఎలాంటి అకృత్యాలు జరగకూడదు, నా మందిరము దేవుని మందిరము కావాలి, నా మందిరము అనేక అన్య జనాంగము వచ్చి ప్రార్థించేటువంటి మందిరంగా ఉండాలన్న మంట యేసయ్య గుండెలో మండిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మందిరాన్ని ఒక బిజినెస్ సెంటర్ గా మార్చారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మందిరాన్ని ఏదో తాత్కాలికమైనటువంటి పనుల కోసం, ఆ మందిరానికి ఏదో అవకాశాన్ని బట్టి వచ్చేటువంటి వారిగా మారిపోయారు ప్రజలు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, మందిరాన్ని బిజినెస్ ప్లేస్ గా మీరు మార్చవద్దు. ఈ మందిరము నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారు. కాబట్టి I want to change my temple. I like to change my temple. ఇలాంటి అకృత్యాలు నా మందిరంలో జరగకూడదు. ఎంత రిఫార్మాటిక్ మైండ్, ఎంత తిరిగి నిర్మాణం చేయాలి నా మందిరాన్ని అనే ఆసక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా,
దేవాలయమునకు ఎందుకు నీ వస్తున్నావు? యేసుక్రీస్తు వారు దేవాలయానికి వచ్చినప్పుడు నా మందిరము ప్రశస్తంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ మందిరం కోసం నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాడు. నా మందిరం కొరకు నేనేదైనా ఒక పని చేయాలి అనుకుంటున్నాడు. నా మందిరము బాగు చేయాలి అని అనుకుంటున్నాడు. నా మందిరాన్ని మరలా తిరిగి నిలబెట్టాలి అనుకుంటున్నాడు. నా మందిరంలో వ్యాపారాలు జరగకూడదు అనుకుంటున్నాడు. కానీ చాలాసార్లు మనం దేవాలయానికి జస్ట్ సింపుల్ గా వచ్చి ఆదివారం ఒక్కరోజు, ఒక గంట, ఒక అరగంట, ఒకవేళ లేట్ అయితే 4 సార్లు టైం తీసుకుంటాం. అఫ్కోర్స్ టైం చూసుకోవాలనుకోండి, అన్ని పనులు ఉంటాయి కాబట్టి మనం అంతా టైం ప్రకారం చూసుకునే వాళ్ళం కాబట్టి అఫ్కోర్స్. కానీ నా జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఆలోచిస్తున్నాను, ప్రతి వ్యక్తి దేవాలయానికి ఊరికే వచ్చి కూర్చుని వెళ్ళేవాడిగా కాకుండా నా యేసయ్యలాగా మందిరం గురించి గుండె మంట కలిగిన వాడు కావాలి. అయ్యో నా మందిరం, దీన్ని అభివృద్ధి పరచాలంటే నేనేం చేయాలి? దీన్ని బాగు చేయాలంటే నేనేం చేయాలి? దీన్ని శుభ్రం చేయాలంటే నేనేం చేయాలి? నాకున్న తలాంతులేంటి? నేను ఇక్కడ ఏమి చేస్తే మందిరం అభివృద్ధి జరుగుతుంది? నేను ఒక పాటకున్నా నా సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఆ పరిచర్య చేద్దాం. ఒకవేళ నేను ఒక వాంఛగాన్నా నా సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఆ దినమంతా పని చేద్దాం. ఇలాంటి పరిచర్య చేసేటువంటి యేసుక్రీస్తు లాంటి మంట కలిగిన బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏదో గుడికి జస్ట్ ఆదివారం వచ్చింది కాబట్టి గుడికి మాత్రం వెళ్దాం, ఊరికి అలా కూర్చొని వచ్చేద్దాం అనుకుంటున్నావా? యేసయ్య నిన్ను కోరుతున్నాడు. God has given many talents to you. God wants to bless you, dear brother and sister. తప్పనిసరిగా నువ్వు దేవుని పనికి సమర్పించుకుంటే, నువ్వు దేవుని కొరకు సమర్పించుకుంటే దేవుడు నీవు అనుకున్నది జరిగిస్తాడు. కానీ చాలా మంది జీవితాల్లో దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని పనికి ఆటంకపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆసక్తి ఆయన గుండెను మండిస్తుంది. ఆ ఆసక్తి నన్ను పక్షిస్తుంది. ఎందుకంటే ఇది నా తండ్రి ఇల్లు. దేవాలయం ఎవరికి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరికి దేవాలయం ఏంటి చెప్పండి? హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ద టెంపుల్. దేవుని గుడి అంటే ఏంటి అనుకుంటున్నాం? ఏదో ఆ పాస్టర్ గారు చర్చికి పోతున్నానండి. ఒక అతను అడిగాను, ఎక్కడికి వెళ్తున్నాను? నేను కృష్ణా దగ్గరికి పోతున్నానండి. అంటే పాస్టర్ గారు ఏం చేస్తున్నాను? పాస్టర్ గారి దగ్గర పోయి కూర్చొని ఎక్కడికి వెళ్తున్నావు? నాట్ అబౌట్ ద పీపుల్. డోంట్ టెల్ అబౌట్ ద పీపుల్. యు చూస్ ఎ టెంపుల్. ఒక గుడి నీకు ఉండాలి, ఒక మందిరం నీకు ఉండాలి. ఆ మందిరం నీదై ఉండాలి. ఆ మందిరం నీ తండ్రి ఇల్లుగా భావించాలి. దేవునికి స్తోత్రం. That will make more blessing in your life. నీ జీవితం దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలంటే మందిరాన్ని, ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా దేవుని ఇల్లు, ఈ మందిరం గురించిన రెస్పాన్సిబిలిటీ, దీని గురించిన బాధ్యత, దీని గురించిన అభివృద్ధి గురించిన ఆలోచన నేను మండిపోవాలి అనేటువంటి ఆ ఆసక్తి నీలో మండినప్పుడే దేవుడు యేసయ్యను హెచ్చించినట్లుగా నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఎంత కాలము దేవుని చర్చిని ఒకవేళ రాజకీయం చేస్తున్నావా? చాలా మందికి చర్చి రాజకీయ వేదిక. ఎక్కడ లేని రాజకీయాలను ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కుల రాజకీయ, మత రాజకీయ, రకరకాలైన రాజకీయాలను ఇక్కడ చేయాలని చూస్తారు. డోంట్ డూ లైక్ దట్. డోంట్ డూ లైక్. ఇఫ్ యు గాడ్ విల్ సెలెక్ట్ యు టు డూ ద మినిస్ట్రీ, యు కెన్ డూ ఇట్. But without calling, without selecting of God, don't do anything. యేసు ప్రభు నేను ఎన్నుకున్నాడా? ఏదైనా ఒక తలాంతి ఇచ్చాడా నీకు? ఏదైనా మంచి జ్ఞానం ఇచ్చాడా? ఏదైనా స్వరం ఇచ్చాడా? ఏదైనా నువ్వు చేయగలవా దేవుని కోసం? కమా, దేవుని కొరకు చెయ్యి. ఇది నా తండ్రి ఇల్లు అని ఫీల్ అవుతావు. ఇది నా తండ్రి ఇల్లుగా భావించు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, దేవాలయమును బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేం చేయగలవు స్నేహితుడా? ఈ రోజు నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. నీ మందిరం కోసం నువ్వేం చేయగలుగుతావు? నీ మందిరం కొరకు నువ్వు ఎలాంటి ఛాలెంజ్ తీసుకోగలుగుతావు? నీ మందిరం ఇది, నీ తండ్రి ఇల్లు, నీ దేవుని ఇల్లు, నీ దేవుని ఇంటిని అభివృద్ధి చేయడానికి, దీనిని మంచి స్థితికి తీసుకురావడానికి, దీనిని ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడానికి వాట్ కెన్ యూ డూ? చేయగలవా? యేసు ప్రభు తాను చేయగలిగింది చేశాడు.
సేవ ప్రారంభించగానే మొట్టమొదట దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న వాటన్నిటిని రిఫార్మ్ చేయాలి, క్లీన్ చేయాలి, శుభ్రం చేసేసాడు. ఏ స్నేహితుడా, దేవుని మందిరాన్ని శుభ్రం చేయడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావా? దేవుని మందిరంలో పరిచయం చేయడానికి తీర్మానం చేసుకుంటావా? ఇది బాగుపడాలంటే నేను ఉండాలి అని నువ్వు సమర్పించుకుంటావా? కానీ నీ జీవితంలో దేవుడు సరైన బ్లెస్సింగ్ వే కలిగించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను అనుకుంటున్నాను చాలాసార్లు, దేవుడు మనలను ఒక పని కొరకు నియమిస్తే అది చేయకుండా డైవర్ట్ అవుతున్నాం కాబట్టి లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వీఆర్ లూసింగ్. పోగొట్టుకుంటున్నాం మనం బ్లెస్సింగ్స్ అన్ని. ఉదయ కాలము నీవు దేవుని వైపు చూడాలి. నీవు దేవుని మందిరంలో యేసు ప్రభు ఏ విధంగా ఆ గుడికి యవనస్తుడిగా, ఒక యవనస్తుడిగా, యవన బిడ్డ నువ్వు దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు? చాలా మంది నాకు తెలుసు యవనస్తులు గుడికి ఎలా వస్తున్నారో తెలుసా? ఒక్క జస్ట్ అలా. ప్రియ స్నేహితులారా, చాలా మంది పారిపోతారు, ఎందుకు నాకు తెలియదు. నాకు చాలా ఆ విషయం చాలా కష్టంగా ఉంది. నేను దిగొస్తున్నాను కిందకి, కనీసం చివరిలో హలో చెప్పడానికైనా. కాబట్టి మీరు ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే కూర్చున్న తర్వాత యాపికాయ కోసి పెట్టారు, తిన్నాము, మంచినీళ్ళు ఇచ్చారు, కూల్ డ్రింక్ ఇచ్చారు, టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, తాగేసాము. తాగిన తర్వాత చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతామండి. మీరు ఇంత దూరం వచ్చారు దేవుని గుడి, నేను కూడా మీలో ఒకడిని. కాకపోతే ఒక మాస్టర్ గారిని మీకోసం ఏదో 4 మాటలు చెప్పి 4 మాటలు కంపెనీస్ కొట్టి ఏదో చేస్తాను, అంత మాత్రం నా మీద కోపం పెట్టేసుకుని పలకుండా వెళ్ళిపోతారా? సరే పోయినా సరే నేను మిమ్మల్ని పలకరిస్తాను, నేను ఆడిపోతే అక్కడ కూడా తప్పించుకుని వెళ్ళిపోతారా? ఎందుకు వస్తున్నావు దేవాలయానికి? కమా, నీ మందిరానికి. దిస్ ఈస్ యువర్ ఫాదర్స్ హౌస్. యు హావ్ టు డు లాట్ ఆఫ్ ద వర్క్. యేసు ప్రభువారు ఆ మందిరాన్ని శుభ్రం చేసి, ఇది నా తండ్రి ఇల్లు. చెప్పండి, ఈ మందిరం ఎవరిది? తండ్రి ఇంటి నుంచి పారిపోతావా? తండ్రి ఇంటిలో నిలబడి చక్కగా అన్నం తిని మొత్తం షార్ట్ వేసుకొని పడుకొని నిద్రపోతావు కదా? తండ్రి ఇంట్లో యు ఫీల్ ఫ్రీ ఇన్ యువర్ హోమ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యు ఫీల్ ఫ్రీ ఇన్ ద టెంపుల్. ఇది నీ మందిరం, ఇది నీ తండ్రి మందిరం. అలా ఫీల్ అయినప్పుడే దేవుడు నిన్ను అత్యధికముగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ పిట్టను కొట్టినట్టు పారిపోదు. ఒక పిట్టను కాలితే 100 పిట్టలు పోయినట్టు. మీ అందరికి వందనాలండి. ఇప్పుడే చెబుతాను, ఎట్లా పారిపోతారు కదా, అందులో టైం కూడా అయిపోయింది. సో ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఈరోజు అవి ముగిస్తే మంచిది. మళ్ళా నెక్స్ట్ వీక్ వేరే మెసేజ్ చేస్తారు కదా. సో నేను కొంచెం పాస్ అయి ముందుకు వెళ్ళిపోతున్నాను. సో లూకాసు 21:37 4వ విషయాన్ని గమనించి త్వరగా మనం ముగించేసుకుందాం. Luke 21:37. ఆయన అక్రమకారులలో ఒకడిగా, లూకాసు 21:37 చదువుతున్నారండి. ఆయన ప్రతిదినము దేవాలయములో ఎన్ని రోజులండి? ప్రతి ఆదివారమా? లేదే ప్రతి నెల? యేసు ప్రభువారు ప్రతి దినము, ఎవ్రీ డే he visited his father's house in every day. యేసు ప్రభు ఎంత ఎదిగిపోయాడండి. నాకు ఆ యొక్క ఏమంటారా సీక్వెన్స్ క్రమాన్ని ఏమంటారు చెప్పండి? మన ఏదో ఒక వర్డ్ చెప్పారు. ఆ క్రమం చూడండి. బాలుడుగా ఉన్నప్పుడు గుడికి వచ్చాడు. అక్కడి నుంచి 12 ఏళ్ల వయసుకి ఎంత ఎదిగిపోయాడు. బోధకులకి బోధ చేసేంత ఎదిగిపోయాడు. అక్కడ 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు వచ్చేసరికి అసలు దేవాలయంలోనే చొరబడి అందరినీ కొరడాలతో కొట్టి శుభ్రం చేసేవాడిగా, మందిరానికి వచ్చిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వ్యక్తిగా మారిపోయాడు. అక్కడి నుండి ఎలా మారిపోయాడంటే ప్రతి రోజు వచ్చి దేవాలయానికి వచ్చేవాడు అందరికి బోధించేవాడిగా మారిపోయాడట. స్తోత్రం, హల్లెలూయా.
దేవాలయంలో బోధించేవాడు కంటే ప్రతిరోజు పులిపీట ఇచ్చేసి పాస్టర్ గారు ఇక మీరు సర్దుకోండి నేను చూసుకుంటానని కాదా. యేసు ప్రభు అట ఆయన ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు. అంటే బోధింప తగిన వాడిగా మారిపోయాడు. ప్రతి దినం దేవాలయానికి వారానికి ఒకసారి వచ్చి గత కూర్చోవడమే కష్టంగా ఉంటే యేసు ప్రభు ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళాడు అంటాడు. అండ్ ఫైనల్లీ ప్రియులారా, లూకా సువార్త 4:16 చదివినట్లయితే ఆయన వాడుక చొప్పున దేవాలయమునకు వెళ్ళుచుండెనని వ్రాయబడి ఉన్నది. వాడుక చొప్పున, క్రమము, ఒక పద్ధతి ప్రకారముగా ఆయన వెళ్ళుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఫైనల్ పాయింట్, చివరి పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఈస్ రెవల్యూషన్ 21:22. 21వ అధ్యాయం 22వ వచనం. దానిలో నాకు ఏ దేవాలయం కనబడటం లేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నాడు. యేసు ప్రభు ఏ దేవాలయంగా మారిపోయాడు అంటాడు. ఇదేంటి, చిన్న పిల్లోడుగా 8వ రోజున దేవాలయంలో అడుగుపెట్టిన యేసయ్య 12 ఏళ్లకి బోధకులతో మాట్లాడగలిగినంత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్న యేసు ప్రభు 30 ఏళ్ల వయసు వచ్చేసరికి మందిరాన్ని గురించిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి యేసు ప్రభు అక్కడ నుండి ప్రతిరోజు దేవాలయంలో ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే స్థాయికి ఎదిగిన యేసు ప్రభు చివరికి ఎంతగా ఎదిగిపోయాడంటే ఆయనే ఒక దేవాలయముగా మారిపోయాడట. ఆయనే ఒక టెంపుల్. అనగా ఇప్పుడు అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించేవారిగా, ఆయనను పూజించేవారిగా, ఆయన ద్వారా తండ్రిని పూజించే వ్యక్తులుగా దేవాలయముగా మారిపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఎదుగుదల, ఎంత ఎదుగుదల. ఆ ఆసక్తి ఆయనను భక్షించినందువలన, ఆ ఆసక్తి తనను తినేసినందువలన తాను ఎడిక్ట్ అయిపోయి, దేవాలయానికి ఎడిక్ట్ అయిపోయి, దేవుని సన్నిధిలో బలపడి, దేవుని వాక్యంలో బలపడి, దేవుని సహవాసంలో బలపడి, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని తనే ఒక దేవాలయముగా మారిపోయాడు. దేవాలయముగా మారిపోయిన యేసు ప్రభువులో నుండి, యేసు ప్రభు ద్వారా తండ్రి యొద్దకు ప్రార్థనలు, యాచనలు చేరినటువంటి ఒక దేవాలయం అయిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన యేసయ్య ఇప్పుడు ఏమై ఉన్నాడట? ఆయనే దేవాలయం. ఆ దేవాలయంలోనికి వెళ్ళి, ఆ దేవాలయమును ఆశ్రయించి, ఆ దేవాలయంలో కూర్చొని, ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రి విజ్ఞాపనాన్ని ఆలకించే మన ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహించుటకు ఆయనే దేవాలయం అయ్యాడట. దేవునికి స్తోత్రం. అందుకని పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు మాత్రమే కాదు, ఇదే స్థాయిలో నువ్వు కూడా ఎదగవచ్చని 2వ అధ్యాయం 1 పేతురు పత్రికలో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, మనము కూడా దేవునికి ఆలయముగా కట్టబడాలంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు కూడా దేవుని మందిరము కాబోతున్నారు. మీరు కూడా దేవుని మందిరముగా కట్టబడుతున్నారు. ఒక విశ్వాసి దేవుని మందిరము కావాలి, ఒక విశ్వాసి దేవుని ఇల్లు కావాలి, ఒక విశ్వాసి దేవుని కుమారుడు కావాలి, ఒక విశ్వాసి దేవుని గుడిగా మారాలి. ఆ గుడి దగ్గరకు అనేకులు వచ్చి వారి సాధక బాధలన్నీ చెప్పుకొని, వారితో షేర్ చేసుకొని, వారి దగ్గర దేవుని విషయాలు మాట్లాడుకునేటువంటి దేవాలయముగా మారిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావు? దేవాలయానికి ఊరిక 8వ దినాన వచ్చిన చిన్న పసికందులాగే ఉన్నావా? లేక 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ రేంజ్ లోనే ఉన్నావా? నో, అక్కడ నుండి ఇంకా పైకి రావాలి. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి యేసు ప్రభు వారు మందిరముల గురించిన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాని బాగోగులన్నీ చూసినటువంటి ఒక వ్యక్తిలాగా నువ్వు మారిపోతావా? ఇక అక్కడ నుండి యేసు ప్రభు అక్కడే ఆగలేదు, కానీ ప్రతిరోజు దేవాలయమును దర్శించి వచ్చిన వారందరికీ సువార్త ప్రకటించినటువంటి వ్యక్తిగా, ఒక పరిచారకుడుగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, రేపు పరలోక రాజ్యములో ఆయనే ఒక దేవాలయముగా మారాడు. పేతురు అంటున్నాడు, మీరు కూడా ఒక దేవాలయము కావాలి. నీ ఒక దేవాలయము కావాలి, నీ క్యారెక్టర్ ఒక దేవాలయము కావాలి, నీ ప్రార్థన ఒక దేవాలయము కావాలి, నిన్ను చూసిన వారికి ఒక దేవాలయం లాగా నువ్వు కనబడాలి.
మారిపోవాలి. కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, దేవునికి ప్రార్థన చేయండి. నోరు తెరిచి దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. హల్లెలూయా. ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించిన ప్రియ స్నేహితుడా, ఒకవేళ నీవు అనుకోవచ్చు, అయ్యో నేను ఏదో గుడికి జస్ట్ అలా వెళుతున్నాను, నేను జస్ట్ అలా మాట్లాడటానికి వెళుతున్నాను, నేను ఏదో పాడు పాడటానికి వెళుతున్నాను, నేను ఏదో వాయించడానికి వెళుతున్నాను, అంతవరకే నా పని అని నీవు అనుకుంటున్నావా? నో. యేసు ప్రభువారు బాల్యం నుండి మరణించే వరకు కూడా, మరణించిన తర్వాత కూడా దేవాలయముగా మారినట్లే నీవు కూడా దేవాలయముగా మారగలవు. నీవు ఒక దేవాలయముగా మారి అనేకులు నీ యొద్దకు వచ్చినట్లుగా నీ క్యారెక్టర్ ని మార్చగలవా? ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్, థాంక్ యూ. Come on. Let us pray. Everybody has to pray. Everybody has to open your mouth. Hallelujah, hallelujah. Come on. Pray to God. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Jesus. Hallelujah. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కొరకై కలువరి సిలువలో చెల్లించిన మీ పవిత్ర రక్తం బట్టి మీకు వేలాది స్తోత్రములు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అట్టి వారిని అంత్యదినమున లేపుదునని సెలవిచ్చారు. మమ్మలను కూడా మీ పునరుత్థాన శక్తితో నింపి మీ రాజ్యములో ప్రవేశించుటకు మాకు శక్తిని ప్రసాదించుమని యేసు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి మీ పనులలో పాలు పొందుచున్నాము తండ్రి.